వీర్య కణాలు ప్రెగ్నెన్సీ రావాలంటే అసలు ఎలా ఉండాలి? సో మనం లేడీస్ ప్రాబ్లమ్స్, లేడీస్ గురించి చాలా మాట్లాడతాము. కానీ వీర్య కణాలు ఎట్లా ఉంటే ప్రెగ్నెన్సీ రావచ్చు? అంటే కన్సిడరింగ్ ద వుమెన్ బీయింగ్ నార్మల్, మేల్స్‌లో స్పెర్మ్ కౌంట్ గానీ, మొటిలిటీ గానీ ఎలా ఉండాలి? దాని గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో మేల్స్లో చేసే ఒక ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసి స్పర్మ్ అనాలిసిస్. సో వాళ్ళకి ఎక్కువ టెస్ట్లు ఉండవండి మేల్స్లో, బికాజ్ ప్రెగ్నెన్సీ కోసం కావాల్సింది వీర్యం శాంపుల్ ఇస్తే మనం దాంట్లో ఎలా ఉన్నాయి స్పర్మ్స్, ఎలా కదులుతున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ స్పర్మ్ శాంపుల్ ఇవ్వాలంటే ప్రీ రిక్విసైడ్స్ ఏముంటాయి? సో మీరు ఇప్పుడు ఈరోజు వచ్చారు కన్సల్టేషన్కి, ఈరోజు డైరెక్ట్గా శాంపుల్ ఇవ్వచ్చా అంటే అలా వెంటనే ఇవ్వకూడదు. అట్లీస్ట్ ఒక 2 to 3 days లాస్ట్ టైం మీరు హస్బెండ్ వైఫ్ మీట్ అయ్యి ఒక 2 to 3 days గ్యాప్ ఉందనుకోండి, ఆ శాంపుల్ బాగుంటుంది అనమాట మీ కణాల టెస్టింగ్ కోసం. సో 2 to 3 days ఆఫ్ అట్లీస్ట్ అబ్స్టినెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ నాట్ మోర్ దెన్ అ వీక్ ఆల్సో. సో కలిసి ఉండి 1 week దాటిందంటే కూడా శాంపుల్ ఇవ్వడానికి పనికిరాదు. సో 2 to 5 or 6 days వరకు వీ యాక్సెప్ట్. సో దెన్ ఇచ్చే రోజు కొంచెం జెనైటల్ ఏరియా నీట్గా వాష్ చేసుకొని హైజీనిక్గా మెయింటైన్ చేసి ఇస్తే ఇన్ఫెక్షన్ అది కంటామినేషన్ కాకుండా శాంపిల్ క్లియర్గా వస్తుంది అనమాట. ఇది వన్ మోర్ థింగ్. ఇంకోటి ఇన్ హౌస్ కలెక్షనే చేస్తే మంచిది. చాలామంది బయట కలెక్ట్ చేసుకొని కంఫర్ట్ ఉండదు కదా, బయట కలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొస్తాం మీరు చెక్ చేసి చెప్పగలరా అంటారు. కానీ సమ్ టైమ్స్ దీస్ మే గివ్ ఫాల్స్ రిపోర్ట్స్ లైక్ డెడ్ స్పర్మ్స్ ఎక్కువ అవ్వటం, టెంపరేచర్ ఎక్కువ అయిందనుకోండి బయట స్పర్మ్స్ వెంటనే చనిపోతాయి. సో మనకు కరెక్ట్ కౌంటింగ్ రాదు. సో ఇన్ హౌస్ మీరు శాంపుల్ ఇవ్వగానే మనం ప్రాసెస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. సో మనం ఏమేం చెక్ చేస్తాం అనాలిసిస్లో? ఫస్ట్ వాల్యూమ్. సో మీరు సెమెన్ శాంపుల్ ఇచ్చిన దాంట్లో కొంత సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, ప్రోస్టెటిక్ సెక్రీషన్స్ ఉంటాయి, సెమైనల్ వెసికల్స్ నుంచి సెక్రీషన్స్ ఉంటాయి, అలాగే స్పర్మ్స్, కొంత డెబ్రీ, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. సో ఈ వాల్యూమ్ అనేది మోర్ దెన్ 1.5 ml అంటే 1.5 ml కంటే ఎక్కువ రావాలి. ఇంతకంటే తక్కువ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ లో వాల్యూమ్. కొద్దిగా వాల్యూమ్ తక్కువ ఉంది స్పర్మ్ అని మనం అనుకోవచ్చు. అండ్ ఎందుకు వాల్యూమ్ తక్కువ ఉందో కూడా మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో మోర్ దెన్ 1.5 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కౌంట్. సో స్పర్మ్ కౌంట్ ఒక ml ఆఫ్ ఎజాక్యులేట్లో కౌంట్ వచ్చేసి 15 millions కంటే ఎక్కువ ఉండాలి. సో కౌంట్ 15 millions కంటే ఎక్కువ ఉంటే ఇది నార్మల్ స్పర్మ్ కౌంట్. నెక్స్ట్ మోటిలిటీ. స్పర్మ్లో మోటిలిటీ డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. స్పర్మ్ ఒకటి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది, ఒకటేమో చాలా స్లోగా స్లగ్గిష్గా మూవ్ అవుతుంది, ఇంకోటి అక్కడక్కడే సర్కిల్స్లో తిరుగుతూ ఉంటుంది, ఇంకొన్ని డెడ్ స్పర్మ్స్ అసలు మూవ్ కావట్లేదు అంటే దే కెన్ బి లైవ్ ఆర్ డెడ్ బట్ దే వాంట్ మూవ్. సో ఇలాంటివి ఉంటాయి. మనకి ప్రెగ్నెన్సీకి కావాల్సిన స్పర్మ్ యాక్టివ్గా ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్ మాత్రమే. సో ప్రోగ్రెసివ్లీ మోటైల్ స్పర్మ్స్ మోర్ దెన్ 32% ఉండాలి ఆ ఉన్న శాంపుల్లో. ఇది ఇంకొక పాయింట్. నెక్స్ట్ మార్ఫాలజీ. స్పర్మ్ ఏంటండి, స్పర్మ్ ఒట్టిగా ఇలా తీగలాగా ఉంటుందన్నో. స్పర్మ్కి 3 parts ఉంటాయి. ఒక హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది అండ్ టెయిల్. ఈ 3 parts ప్రాపర్గా ఉంటేనే ఆ స్పర్మ్ ఎగ్ని వెళ్ళి మీట్ అయ్యి ఫర్టిలైజ్ చేయగలుగుతుంది. సో నార్మల్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్ మోర్ దెన్ 4%. 100 స్పర్మ్స్ చెక్ చేసాం, అందులో 4 కంటే ఎక్కువ ఈ 3 parts కలిగి ఉండాలి. మిగతా స్పర్మ్స్ అన్నీ కూడా హెడ్ లేకుండా, టెయిల్ లేకుండా, లేదా టెయిల్ కాయిల్ అయిపోయి 2 heads ఉండి, లేదా హెడ్ సన్నగా ఉండి, ఇలా రకరకాల షేప్స్ ఉంటాయి. అలా కాకుండా పర్ఫెక్ట్ ఉన్నవి అట్లీస్ట్ మోర్ దెన్ 4% ఉండేలా చూసుకోవాలి. సో ఇలా కనుక మీ కౌంట్ ఉంటే ఫ్రమ్ యోర్ సైడ్ డెఫినెట్లీ దేర్ వోంట్ బి అన్ ఇష్యూ. సో మెన్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు అని చెప్పొచ్చు స్పర్మ్ కౌంట్ బాగుంటే. కానీ కౌంట్కి సెక్స్ సామర్థ్యానికి రిలేషన్ ఉందా? ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, మేము ఇంటర్ కోర్స్ బాగానే చేస్తున్నాం, మేము డైలీ కలుసుకుంటాము, మంచిగా నాకు స్పర్మ్ కూడా రిలీజ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదంట. చూస్తే స్పర్మ్ కౌంట్ 5 millions, 2 millions, 3 millions ఉంటుంది. సో మీరు సెక్స్లో బాగున్న స్పర్మ్ కౌంట్ మీకు లోగా ఉండొచ్చు. అలాగే మీకు సెక్స్లో మంచిగా లైక్ తొందరగా రిలీజ్ అవ్వటమో, లేదా సరిగా ఎరెక్షన్ కాకపోవటమో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న స్పర్మ్ కౌంట్ బాగుండొచ్చు. రెండు చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ స్పర్మ్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ కరెక్ట్గా అవ్వాలి, పెనిస్ ఎరెక్ట్గా ఉండాలి, థ్రస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో వన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఆండ్రాలజిస్ట్ని, మేల్ డాక్టర్ని కలవచ్చు, లేదా కొన్ని హార్మోన్స్ టెస్టింగ్, టెస్టోస్టెరాన్ టెస్ట్ చేసి చూడొచ్చు ఏంటి ప్రాబ్లం అని. సో దీనికి డిఫరెంట్ డయాగ్నోసిస్ ఉంటుంది. ఇవన్నీ బాగుంటే జనరలీ కన్సీవింగ్కి ఏ ప్రాబ్లము ఉండదు. సో స్పర్మ్ అనాలిసిస్ చేసే ముందు
ఇవి మీ మైండ్లో పెట్టుకొని రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తోనే రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. అండ్ ఆల్సో స్పర్మ్ అనాలిసిస్ షుడ్ బీ డన్ ఇన్ అ ఫర్టిలిటీ సెంటర్. చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి బయట, కానీ వాళ్ళకి యూజ్ చేసే మైక్రోస్కోప్ కానీ వాళ్ళు యూజ్ చేసే రియేజెంట్ మీడియా అన్నీ కూడా మామూలు బ్లడ్ టెస్ట్లకు సంబంధించిన ఉంటాయి. సో వాళ్ళ కౌంటింగ్ కరెక్ట్ ఉండదు. ఫర్టిలిటీ సెంటర్లో చేయించుకునేలాగా చూసుకోండి. అండ్ మేక్ ష్యూర్ యూ డిస్కస్ యువర్ రిపోర్ట్ విత్ అ ప్రాపర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.